హాయ్ నమస్తే, నేను రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా రకరకాల కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, రకరకాల కేసులు వేయటం అనేది జరుగుతాం. రికవరీ మనీ దావాలు, ఇన్జంక్షన్ దావాలు, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కింద ఇట్లా దావాలు వేయటం అనేది జరుగుతాం. దావా వేసినటువంటి వ్యక్తి కేసు విచారణ సమయంలో దాంట్లో ఉండేటటువంటి సాక్ష్యం, ప్రామిసరీ నోట్ రాసిన వ్యక్తులు కానీ, చెక్కులు రాసినటువంటి వ్యక్తులు కానీ, ఎవరైనా ఒక కేసులో సాక్ష్యం ఉండేటటువంటి వ్యక్తి కోర్టుకు రాలేనటువంటి పరిస్థితి, అంటే ఆరోగ్యంలో బాగలేకపోవడం, హాస్పిటల్లో ఉండటం, లేదు ఇతర ప్రాంతాలలో ఉండటం, ఇట్లాంటి వ్యక్తులు రాకపోతే ఏం చేయాలనేది చాలా మంది అడుగుతారు. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా ఒక కేసు వేసినప్పుడు ఆ కేసు విచారణ సమయంలో సాక్షి కోర్టుకు రాలేకపోతే ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. సిపిసి అనేటువంటి ఒక చట్టం, ఆర్డర్ 26 రూల్ 2 అనేటటువంటి ఈ నియమం ఏం చెప్తా ఉందంటే, ఎవరైనా మనం వేసినటువంటి కేసులో ఒక సాక్షి కోర్టుకు వచ్చి తన యొక్క సాక్షిని చెప్పలేనటువంటి సమయంలో డైరెక్ట్ గా కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవచ్చు. ఏమని, ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయించండి, మేము అడ్వకేట్ కమిషన్ దాకా కోర్టుకు వస్తే సాక్షి కోర్టుకు రాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాక్షి ఎక్కడైతే ఉంటాడో, ఏ ఊర్లో ఏ ఇంట్లయితే ఉంటాడో అక్కడికే పోయి, సాక్షి దగ్గరికే పోయి మేము సాక్ష్యాన్ని రికార్డ్ చేయిస్తాం అని చెప్పేసి కోర్టుని అడగచ్చు. అట్లా కోర్టు వారు ఏం చేస్తారంటే, ఆర్డర్ 26 రూల్ 2 ప్రకారంగా ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయించి సాక్షి యొక్క సాక్ష్యాన్ని నమోదు చేయమని అక్కడికి పంపేటటువంటి ఒక మంచి అవకాశం ఉంది. మీరేం భయపడాల్సిన పని లేదు. మీరు ఆ రకంగా పిటిషన్ వేసుకొని మీకు కావాల్సినటువంటి న్యాయం పొందేటటువంటి క్రమంలో సాక్షుల్ని విచారించుకోవచ్చు అనే చర్చ చెప్తుంది. దాన్ని వాడుకోవాలని కోరుతున్నాను.